నమస్తే అండి. శ్రీమాత్రే నమః. నేనేనండి మీ శాంతిని. ఈ కార్యక్రమం వచ్చేసరికి పిఠాపురంలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో జరిగిందండి. మీకు అంతకు ముందు పోస్ట్‌లో శ్రీచక్రార్చన కార్యక్రమం మొత్తం మీకు వీడియో ద్వారా పంపించానండి. అది మొదటి రోజు మేము చేసుకున్న శ్రీచక్రార్చన అండి. ఇది చండీ హోమము. ఈ చండీ హోమం మేము మొదటి రోజు శ్రీచక్రార్చన, రెండో రోజు చండీ హోమము అలా చేసుకుంటూ వస్తున్నాము. కొన్ని ప్లేసెస్‌లో అవకాశాన్ని బట్టి 2 ఒకే రోజు చేసేసుకుంటామండి. కొన్ని ప్లేస్‌లో మొదటి రోజు శ్రీచక్రార్చన, రెండో రోజు చండీ హోమం అలా చేసుకుంటాము. ఇప్పుడు మీరు చూసేది పిఠాపురంలో చండీ హోమానికి సంబంధించిన వీడియో అండి. ఈ చండీ హోమం అనేది ప్రతి చోట మేము చేసుకుంటున్నామని, అది అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రతి చోట చండీ హోమము, శ్రీచక్రార్చన చేసుకుంటున్నామని మీకు తెలుసు. అందులో భాగంగా ఈ పిఠాపురంలో పురోహితిక అమ్మవారి దేవస్థానం అనేది ఇక్కడ. ఈ ఆశ్రమం ఇక్కడ అమ్మవారి సన్నిధిలో మాకు అవకాశం దొరకలేదు. అందుకే గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమంలో మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమాల్లో అమ్మవారిని ఇప్పుడే ఆవాహన చేసుకుంటున్నాము. త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవార్లు మీకు తెలిసిందే. సరస్వతి, లక్ష్మి, పార్వతి, ఈ త్రిశక్తి స్వరూపుడైన ఈ ముగ్గురు అమ్మవార్లని ఇక్కడ ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసిన తర్వాత మా చండీ హోమం అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ అష్టాదశ శక్తి పీఠంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ చండీ హోమానికి మాకు త్వరగా నాగరాజ్ శర్మ గారు, అలాగే సాయి భరద్వాజ్ గారి ఆధ్వర్యంలో ఈ చండీ హోమం జరుగుతూ వచ్చింది. అలాగే रूम वैष्णवीर महावैष्णवीर महावाहयामि रूम बालाहीर महाबालाहीर महावाहयामि ऐं इंद्राणीर महाइंद्राणीर महावाहयामि ओम अम्ब्राय महाजामुनी महावाहयामि आहा महालक्ष्मीर महामहालक्ष्मीर महावाहयामि పిఠాపురంలో చండీ హోమానికి సంబంధించింది. ఇది మేము గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో చేసుకున్నాము. మీకు అంతకు ముందే తెలియచేశానండి. ఈ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఎంతో విశిష్టమైన కార్యక్రమాలు ఉంటూ ఉంటాయండి. మీకు అందరికీ తెలిసిందే. ఆయన సన్నిధి అంటే గణపతి సచ్చిదానంద స్వామి వారి అంటేనే దత్తాత్రేయ స్వామి వారి యొక్క గుడి ఇక్కడ. అంతేకాకుండా వారి ఆశ్రమంలో మరొక విశేషం ఉంటుంది. అదేంటంటే గురుకులం అండి. చక్కగా చిన్న చిన్న పిల్లలకి వేదం నేర్పిస్తూ ఉంటారు. మేము అక్కడ శ్రీచక్రార్చన చండీ హోమం చేసుకున్నది కూడా మైసూర్లో గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమంలోనే చేసుకున్నాము. అక్కడ కూడా ఈ విద్యాభ్యాసం అనేది పిల్లలకి చిన్న చిన్న పిల్లల వేదం నేర్చుకోవడానికి తల్లిదండ్రులను వదిలేసి వస్తూ ఉంటారు. ఆ పిల్లలు చూస్తే చాలా మంచి అనిపించింది. ఆ పిల్లల చేత ఇక్కడ మాకు అరుణ పారాయణం చేయడం జరిగింది. అరుణ పారాయణం అంటే చాలా విశేషం. ఆరోగ్యం అని అందరూ చెప్తూనే ఉంటారు కదా. ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణ యొక్క పారాయణమే ఈ అరుణ పారాయణం అండి. చక్కగా పిల్లలు వచ్చి అరుణ పారాయణం చేశారు. అరుణ పారాయణం అయిన వెంటనే మా చండీ హోమం మొదలైందండి. ఈ చండీ హోమానికి ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఈ పెద్ద హోమగుండం అనేది అక్కడ ఏర్పాటు చేసి ఉందండి. మాలో వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇంకొక హోమగుండాన్ని మేము చిన్నది పక్కన ఏర్పాటు చేసుకున్నాము. అందరం కలిపి చక్కగా చండీ హోమం చేసుకోవడం జరిగిందండి. ఆ వీడియో మొత్తం మీకు చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇది ఎట్లా ఉంది, ఇంకా నేను ఏమన్నా చెయ్యాలా, ఇంకా మంచిగా ఏమన్నా తీయాలా, అయితే మీకు అర్థం కాకుండా ఏమన్నా ఉందా అనే వివరాలు ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఒక్కరు చూడటమే కాదు, ఈ కార్యక్రమాన్ని మిగతా వాళ్ళందరూ చూడాలనే ఉద్దేశంతోనే నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియోని మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ అవకాశం అందరికీ దొరకదండి. ఎందుకంటే చండీ హోమాలు, శ్రీచక్రార్చనలు అనేది చాలా అరుదుగా చేసే కార్యక్రమాలు. అట్లాంటి కార్యక్రమాలు మేము అష్టాదశ శక్తి పీఠాలను చేసుకుంటామనేది మా పూర్వజన్మ సుకృతమని మేము చెప్పుకుంటున్నామండి. ఆ తల్లి దయ వల్ల కార్యక్రమాలన్నీ సాగుతుంది. ఇప్పుడే అమ్మవారికి నివేదన సాగుతుందండి. ఈ నివేదన అనంతరం అరుణ పారాయణలు, చండీ హోమము
పూర్ణావతి ఉంటాయి. ఈ వీడియో మొత్తం మీరు చూసి ఇంతవరకు షేర్ చేయండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి. ఏదన్నా మార్చుకోవాలి అంటే మీరు మాకు ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. ఫ్రూట్ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కానీ మనం షాపింగ్ అక్కడే లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళడమే లేట్, అక్కడ ఇంకా లేదు. అమ్మవారి అలంకరణ నుండి మొత్తం పూజ తీసుకోవాల్సిన బట్టలు కూడా తీసుకోవాలి. అమ్మవారి రూపము శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారిని వచ్చి కూర్చున్నారు అన్నంతగా ఉంటారండి. మా చెల్లి హోమం మొదలైంది. ఇక్కడ మాకు ఎంతో అవకాశం దొరికిందండి. ఎందుకంటే చాలా పెద్ద ప్రాంగణం, చక్కగా హోమగుండం కూడా రెడీ చేసింది. చెప్పాను కదా, ఇంకొక చిన్నది కింద ఏర్పాటు చేసుకున్నాము. మిగతా వాళ్ళు కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఎవరు చెల్లి హోమం చేసుకుంటారంటే వాళ్ళకి అవకాశాన్ని కల్పించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు మాతో పాటు ఈ 18 క్షేత్రాలు చూడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కొంతమంది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కొన్ని ప్లేసులను చూడటానికి రావడం జరిగింది. స్వామి మీ అమ్మాయి కూడా अस्यामेव प्रतिष्ठति स्वाहा। माता महाराज्ञी की जय, माता महाराज्ञी की जय, माता महाराज्ञी की जय। पार्वती पतये हर हर महादेव। కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. టైం పడుతుందండి. ఇంకా చాలా పూర్తి అయిపోయింది. అడిదీసా 2 చోట్ల 2 హోమగుండాల దగ్గర పూర్ణావతి అయిపోయిందండి. మీకు చెప్పండి एकचक्रमेकधरम् राजभ्राजविभो विश्वदिनं यजले नास्याक्षो याभिसज्जति यस्वेदाः रोहितादिष्टाग्ने यथेयमायुष्ठति
विसदा च येद्धर्वाय नयदाय मञ्च आदर्श्व उत्थमाघमसन्धमा आदित्ये चन्द्रवर्धाना गर्भमाधे यः पुमान् उदस्य कर्म सूर्यगम् चन्द्रमसे रसन्दुधि वारागन्धनयाग्रेर्विहेकोरुद्रमुच्यते संख्याताः सहस्राणि स्मर्दिते चतुष्यते एवमेतत् नमोस्तदा आदित्ये रुद्रहरिभिः याभिमयोररोमभिः आत्माने चिन्निये मुनिर्नपाशिनः धन्वे वदाभिः आनन्दे रुद्रहरिभिः याभिमयोररोमभिः आत्माने चिन्निये मुनिर्नपाशिनः धन्वे वदा అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. ఆ అమ్మ దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ శాంతి. థ్యాంక్ యూ. మీకు చెప్పాను కదండి, వీళ్ళందరూ మాతో పాటు మా కార్యక్రమాలకి మాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా వరకు అందరూ అన్ని క్షేత్రాలకి రావటం జరిగింది. కొంతమంది కొన్ని క్షేత్రాలకు వచ్చారని చెప్తున్నాను కదా, అలాగా అన్ని అవకాశాన్ని బట్టి వస్తూ ఉన్నారు. దేవస్థానం అండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.